వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ టచ్. బాబోయ్, ఎన్ని రోజులు అయిపోయిందో కదా ఇలా చెప్పేసి, నాకే కొత్తగా అనిపిస్తుంది. రియలీ సారీ ఎవరైతే నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో. నేను అప్పుడు పెడదాం ఇప్పుడు పెడదామని ఇంత లేట్ అయిపోయిందనమాట. నాకైతే కొన్నిటి మీద చాలా చిరాకు వచ్చేసింది. ఈ అన్ప్యాకింగ్ అన్నా, ఈ కార్టూన్ బాక్స్లు చూసినా ఈ మధ్య చాలా చిరాకేస్తుంది ఈ ఇంటి షిఫ్టింగ్ వల్ల. వీటి మధ్యలో నేనేం రొటీన్ షేర్ చేయను, ఏం వీడియో షూట్ చేయను, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వను. వందల కొద్ది బాక్స్లు అన్ప్యాక్ చేయాలి, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ఒక వైపు సర్దితే ఇంకో వైపు ఇది ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అమ్మయ్య, నా తంటాలు అన్నీ ఇన్ని కాదు ఈ 2 monthsలో. అయితే మొత్తానికి నా షిఫ్టింగ్ గోల్ అయితే అయిపోయింది. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇవాళ నేను మీతో నా గార్డెన్ మేకోవర్ ఫ్రమ్ స్క్రాచ్ కంప్లీట్గా ఎలా చేసుకున్నాము అనేది మీకు చూపిస్తాను. నేను తెలుగులో చాలా వీడియోస్ కోసం చూశాను, బట్ ఇక్కడ నాకు టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది, సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీని గురించి నాకు ఎక్కడ అన్ని వీడియోస్ కనిపించలేదు. నేను చూసిన అన్ని వీడియోస్లో కూడా మొక్కల గురించి చెప్తున్నారు. సో దట్ నేనే ఒక ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలాగూ గార్డెన్ చేస్తున్నాను కదా, సో మేకోవర్ వీడియోలా మీతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎవరైనా గార్డెన్ ప్లాన్ చేస్తున్నా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు కొంచెము కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇదైతే ప్రజెంట్ గార్డెన్ సిచ్యువేషన్. మేము షిఫ్ట్ అయిన 2 days తర్వాత తీసిన వీడియో ఇది. అప్పటికే నేను ఎండిపోయిన ఆకులు కానివ్వండి, అండ్ ఏదైతే చెట్లన్నీ పాత్వే దగ్గర పాడైపోయాయో అవన్నీ రిమూవ్ చేయించాను మా గార్డెనర్ దగ్గర. అండ్ ఈ వీడియో వచ్చేసి మా కమ్యూనిటీ గార్డెనర్ దగ్గర పంపించుకున్నాను. నేను గార్డెన్ని ఎలా చూసానంటే, ఎటు చూసినా ఎండిపోయిన ఆకులు అండ్ ఫంగస్ పట్టిన చెట్లు. సో గ్రాస్ విషయానికి వచ్చేస్తే ఇంకా మొత్తం అది కొంచెం దగ్గర గ్రీన్ ఉంటే ఇంకా కొంచెం దగ్గర వచ్చేసి బ్రౌన్ ప్యాచెస్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ చెట్లన్నీ చాలా బాగున్నాయి. నేను ఫంగస్ పట్టిన చెట్లు మాత్రమే రిమూవ్ చేయించాను, బికాజ్ ఈ చెట్ల వల్ల ఏంటంటే మస్కిటోస్ ఎక్కువ వస్తాయంట గార్డెన్లో. సో దట్ నేనేమనుకున్నానంటే ఈ చెట్లన్నీ తీపిచ్చేసాను పాత్వే దగ్గర. ఇంకా ఏ చెట్లు అయితే బతుకుతాయి, ఇవి నీట్గా నీళ్లు పోసి కేర్ చేస్తే బతుకుతాయి అనే వాటికి నేను అలానే ఉంచేయమని చెప్పాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆబ్వియస్లీ ప్లాంట్స్ కోసం నర్సరీకి అయితే వెళ్ళాము. అండ్ ఈసారి నేను గట్టిగా డిసైడ్ అయ్యి వెళ్ళాను, ఏది పడితే అది కొనకూడదు అనేసి. చూడ్డానికి ఏంటి అన్నీ చాలా బాగుంటాయి, బట్ మన గార్డెన్కి ఏది సెట్ అవుతుందో మనకి మాత్రమే తెలుసు. అలాంటివి 2-3 ఎక్స్ట్రా కొన్నా పర్లేదు, బికాస్ గార్డెన్ కోసం ప్లాంట్స్ కొనేటప్పుడు జస్ట్ మనకి నచ్చిన ప్లాంట్ని చూస్ చేసుకుంటే సరిపోదు కదా. మన గార్డెన్లో ఎంత సన్లైట్ వస్తుంది, షేడ్ ఎక్కువ ఉందా, అండ్ దీని కండిషన్ ఏంటి, ఒకవేళ తీసుకుంటే దీని వాటర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒకవేళ ఇప్పుడు చూడ్డానికి ఇది చిన్నగా ఉన్నా ఇంకో 1 yearకి ఇది ఎంత పెద్దగా పెరుగుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేసి మీ గార్డెన్కి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి ప్లాంట్సే తీసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ నేను పాట్స్ పెట్టిద్దామని అనుకోలేదు, ఇక్కడ ఆర్డర్ వైజ్ ఇక్కడ నాటిద్దాం అనుకున్నాను, బట్ లోపల పైప్ ఉందన్నమాట. సో పైప్ ఉండడం వల్ల ఇంకా నేను పాట్స్ అన్నీ దానిపైన అంటే ఇప్పుడు సాయిల్ పైనే పెట్టాల్సి వచ్చింది. నర్సరీకి అయితే వెళ్ళాను. మీకు వీడియోలో చూపిస్తుంది జస్ట్ 2 నర్సరీసే, బట్ నేను తిరిగిన నర్సరీస్ చాలానే ఉన్నాయి. అవన్నీ చూపిస్తే ఇన్ని నర్సరీస్ ఎందుకు తిరిగావని మీరే నన్ను తిడతారు పక్కాగా, బికాజ్ ఒక్క దగ్గర ఉంటే ఇంకొకటి ఇంకో దగ్గర ఉన్నాయి.
ఇంకా నాకు నచ్చిన నర్సరీసే మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇదైతే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. బికాజ్ ఇక్కడ ఎంత పెద్ద పెద్ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు వచ్చేసి ప్లాంట్స్ని సేమ్ హైట్లో ఉండకూడదని అనుకున్నాను. కొన్ని టాల్ ప్లాంట్స్, కొన్ని మీడియం ప్లాంట్స్ అండ్ కొన్ని స్మాల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇలా 3 కేటగిరీస్ చేసుకున్నాను అనమాట. నేను డిఫరెంట్ హైట్స్ అండ్ టెక్స్చర్స్ ఉంటే ఏంటంటే గార్డెన్ న్యాచురల్గా అండ్ లేయర్డ్గా కనిపిస్తుంది. సో అందుకే కొన్ని స్మాల్, కొన్ని మీడియం ఇలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము కొత్త లాన్ వేపిద్దాం అనుకున్నాం కదా, దానికోసం అనేసి పాత గ్రాస్లో ఉండే రూట్స్ అన్నీ పీకేస్తున్నాము. పాత గ్రాస్ని ప్రాపర్గా రిమూవ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మనం ఎప్పుడైనా లాన్ మార్పిస్తున్నప్పుడు. అండ్ రూట్స్ వచ్చేసి కంప్లీట్గా పాసిబుల్ అయినంత వరకు రిమూవ్ చేసాము. ఇంకా ఏమైనా ఎగ్జిస్టింగ్ రిమైనింగ్ రూట్స్ ఏమైనా సాయిల్ లోపల ఉంటే వాటికి ఏంటంటే మేము 10 days అనేది వాటర్ అనేది పోయలేదు. పాత గ్రాస్ రిమూవ్ చేశాక కొత్త గ్రాస్ అనేది వెంటనే పెట్టేయకండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సాయిల్ రూట్స్ ఏమైనా ఉంటే కొంచెం టైం ఇవ్వండి. ఒక 1 week 10 days ఇలా టైం ఇస్తే ఏంటంటే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. మీకు ఒకవేళ గార్డెనర్ సపరేట్గా లేకపోతే ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టం. బయట లాన్ వేసే వాళ్ళు కూడా ఇది చేస్తారు, బట్ వాళ్ళు ఏంటంటే సాయిల్తో పాటు పీకేస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు సాయిల్ ట్రక్ వేయించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ లాన్కి అయ్యే ఖర్చు కాకుండా సాయిల్కి అయ్యే ఖర్చు కూడా భరించాలి. సో దట్స్ వై ఏంటంటే మీరు ఎవరైనా గార్డెనర్ దగ్గర చేయించుకుంటుంటే వాళ్ళకి ముందే చెప్పండి, ఇలా జస్ట్ రూట్స్ మాత్రమే పీకండి అని. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం సాయిల్ లెవెలింగ్ అయిపోయాక కోకోపీట్ అయితే యాడ్ చేస్తున్నారు. మనం సాయిల్కి ఏం చేయాలన్నా ఇప్పుడే చేసేయాలి. వన్స్ ఏమైనా గ్రాస్ అంతా వేపించాక ఇదంతా చేయాలంటే ఇది అవ్వని పని. సో మళ్ళీ చేయం కాబట్టి అందుకే స్టార్టింగ్లోని కోకోపీట్ని సాయిల్లో బాగా కలిపేసి ప్రిపేర్ అయితే చేసాము. నేను వచ్చేసి అరౌండ్ 50 kgs ఏమో కోకోపీట్ తెప్పించాను. ప్లస్ నేను 25 kgs వర్మీ కంపోస్ట్ అయితే యాడ్ చేయించాను. యాక్చువల్లీ నాకు ఇంకో 25 kgs కోకోపీట్ కావాల్సి వచ్చింది. దాని బదులు నేను వర్మీ కంపోస్ట్ అయితే యూజ్ చేశాను. దీని తర్వాత మళ్ళీ సాయిల్ లెవెలింగ్ అయితే చేశారు. ఎందుకంటే గ్రాస్ కార్పేజ్ వేయబోయే ముందు సాయిల్ సర్ఫేస్ స్మూత్గా ఉండాలి అండ్ ఈవెన్గా కూడా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా డౌన్ ఉంటే ఏంటంటే గ్రాస్ అనేది డెన్స్గా గ్రో అవ్వదు. ఒక దగ్గర మంచిగా థిక్గా గ్రో అవుతే ఒక దగ్గర అసలు సెటిల్ అవ్వదన్నమాట. అందుకోసమని 2 times సాయిల్ లెవెలింగ్ అనేది చేశారు. అండ్ ఇంకా గ్రాస్ విషయానికి వచ్చేస్తే నేను వచ్చేసి పర్ల్ గ్రాస్ అయితే చూస్ చేసుకున్నాను. దీన్ని క్రీపింగ్ లాన్ గ్రాస్ అని కూడా అంటారు. పర్లే ఎందుకు, యాక్చువల్లీ లాన్ గ్రాసెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఈ గ్రాస్ షేడీ ఏరియాస్లో కూడా బాగా వస్తుంది. మాది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ గార్డెనే, బట్ మార్నింగ్ పూటలు 5 to 6 hours సన్లైట్ మాత్రమే వస్తుంది. ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఏంటంటే నాకు అరేకా పామ్ ఉండడం వల్ల 2 big plants ఉన్నాయి గార్డెన్లో. అరేకా పామ్ వల్ల ఏంటంటే చాలా నీడ్ అనేది వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ టైమ్స్లో. అందుకే నేను గ్రీన్ లాన్ కావాలని షేడీ ఏరియాస్లో కూడా బాగా వచ్చే లాన్ అయితే చూస్ చేసుకున్నాను. అవునంటే మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బమ్యూడా గ్రాస్ అని, మెక్సికన్ గ్రాస్ అని, బఫెలో గ్రాస్ అని చాలా ఆప్షన్సే ఉన్నాయి. మీ సన్లైట్ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మీకు లైక్ షేడీ ఏరియాస్ ఉంటే పర్ల్ గ్రాస్ అయితే కళ్ళు మూసుకొని పోవచ్చు. మా గార్డెన్కి వచ్చేసి మెక్సికన్ గ్రాస్ కూడా మంచిగా సెట్ అవుతుంది. ఏంటంటే నేను ముందల ప్లాంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా దాని మీద సన్లైట్ అనేది పడదు, ప్లాంట్స్ మీద పడుతుంది. కాబట్టి నేను ఈ గ్రాస్ అయితే చూస్ చేసుకున్నాను. మా పక్కన రెండింట్లో కూడా మెక్సికన్ గ్రాసే ఉంది. వాళ్ళు ఏంటంటే ముందు చెట్లు అవన్నీ పెట్టుకోలేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ గ్రాస్ మీద పడుతుంది కాబట్టి వాళ్ళు మెక్సికన్ గ్రాస్ అయితే చూస్ చేసుకున్నారు. నేను వచ్చేసి నాకు అంత నీడ్ వచ్చేస్తుంది, ఎందుకంటే నేను చాలా ప్లాంట్స్ పెట్టాను కాబట్టి నేను పర్ల్ గ్రాస్కి అయితే వెళ్ళాను. కాస్ట్ కంపారిటివ్లీ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బమ్యూడా గ్రాస్ అనమాట. చాలా చీపెస్ట్ ఆప్షన్, బట్ చాలా బాగుంటుంది. హెవీ హార్డ్ ఏరియాస్లో కూడా మంచిగా గ్రాస్ అనేది గ్రో అవుతుంది. లేదు మా గార్డెన్లోకి మంచిగా సన్లైట్ అనేది వస్తుంది అండ్ గ్రాస్ అనేది కార్పెట్ లైక్ ఫీల్ ఉండాలి, మంచిగా సాఫ్ట్ ఉండాలి అనేవాళ్ళు గో విత్ మెక్సికన్ గ్రాస్. ఎంత కార్పెట్ లైక్ ఫీల్ ఉంటుందంటే నాకేమన్నా నేను చెట్లు ముందులో పెట్టుకోకుండా జస్ట్ నేను గ్రాస్ మాత్రమే వేయించుకోవాలంటే ఐల్ జస్ట్ గో విత్ మెక్సికన్ గ్రాసే. బికాస్ ఈస్ట్ ఫేసింగ్ గార్డెన్కి మెక్సికన్ గ్రాస్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. కాస్ట్ కంపారిటివ్లీ ఇది మిడిల్ రేంజ్లో ఉంటుంది. అరౌండ్ మీకు ఇది 12 రూపీస్ నుంచి 20 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ దీనికి ఏమన్నా మీరు ముందల మాత్రమే సన్లైట్ ఇచ్చేసి వెనకాల ఏమైనా సన్లైట్ ఇవ్వకపోతే దీనికి వచ్చేసి బ్రౌన్ ప్యాచెస్ అనేది వస్తుంది. ముందు మొత్తం గ్రీన్ ఉండి వెనక మొత్తం బ్రౌన్ ఉంటుందన్నమాట. సో చూసి
చూస్ చేసుకోండి మీరు. నేనేదో ఊరికే చెప్పట్లేదు, నేను రోజు తెల్లార్లు పొద్దున చూస్తానన్నమాట కళ్ళతో. ఒకవైపు ఏమో గ్రీన్గా ఉంటుంది, ఒకవైపు ఏమో బ్రౌన్గా ఉంటుంది. సో చూసి మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. వచ్చేసి పర్సనలీ ఈ పార్ట్కి ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనిపించింది. ఇన్ కేస్ మెయింటెనెన్స్ వీడియో పర్ల్ గ్రాస్ మీద మీకు కావాలంటే నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఫర్ నవ్ ఎంజాయ్ ద సాంగ్. సో నేను మీరు ఎంతో వెయిట్ చేసిన పార్ట్ అయితే రానే వచ్చేసింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రివీల్ చేసేస్తున్నాను. అండ్ ప్లీజ్ ఎలా ఉందో కమెంట్ చేసి మాత్రం చెప్పడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి సో దట్ నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారు కదా, ఎలా ఉందో నా కమెంట్స్లో చెప్పండి. ఇంకా టోటల్ బడ్జెట్ విషయానికి వస్తే నాకు అరౌండ్ 60K ఏమో అయింది వితౌట్ లైట్స్ అనమాట. లైట్స్కి అరౌండ్ ఇంకా 20K ఎక్స్ట్రా అయింది. అండ్ ఈ టోటల్ బడ్జెట్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. మీరు ఏ ప్లాన్స్ చూస్ చేసుకుంటారో దాని మీద కూడా ఉంటుంది. కాబట్టి ఐ నో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ నాలాగా హోమ్ డెకార్ పిచ్చున్న వాళ్ళకి అండ్ నాకంటూ ఒక గార్డెన్ ఉంటే బాగుండు అండ్ రోజు ఆ గార్డెన్లో వచ్చే హ్యాపీనెస్, ఆ మనశ్శాంతి ముందు నాకు ఎంత డబ్బులైనా పర్లేదు. నా మనశ్శాంతి కోసం ఖర్చు పెట్టే డబ్బులు నాకు ఎంతైనా పర్లేదు అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంతటితో అయితే వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, టాటా, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.